మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ చెర్లపల్లిలో పట్టుకున్న డ్రగ్స్ విలువ ఎంత అన్న దానిపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో మహారాష్ట్ర పోలీసుల ప్రచారంపై రాష్ట్ర పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులు పట్టుకున్న 5.79 కిలోల డ్రగ్స్ విలువ కేవలం 11.58 కోట్లు మాత్రమేనని, మిగిలిన కెమికల్స్ ఇతర సామాగ్రి అంతా కలిపిన 12 కోట్లు మించదని రాష్ట్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ముడి పదార్థాలతో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేయొచ్చంటూ చెప్పడంపై తెలంగాణ పోలీసులు అసంతృప్తి, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ ఇంటెలిజెన్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెర్లపల్లిలో దొరికిన డ్రగ్స్ గురించి మహారాష్ట్ర పోలీసులు చేసిన ప్రకటన పైన తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో తెలంగాణ పోలీసులు ఏమంటున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? చెర్లపల్లిలో వాగ్దేవి కెమికల్ కంపెనీకి సంబంధించి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పేసి కూడా మహారాష్ట్ర పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ప్రెస్ నోట్ లో ఎక్కడ 12,000 కోట్లని మెన్షన్ చేయలేదు. 23 లక్షల విలువ చేసే డ్రగ్స్ ఒక ఫాతిమా అనే మహిళ దగ్గర స్వాధీనం చేస్తున్నాం. ఆ తర్వాత చెర్లపల్లిలో సోదాలు జరిపినప్పుడు అక్కడ దాదాపు కొన్ని వేల కిలోలకు సంబంధించిన మెటీరియల్ దొరికింది. దాని వాల్యూ అంతా కూడా 12,000 కోట్ల వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ సోదాలు చేసిన తర్వాత చెర్లపల్లి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీసులు కూడా సోదాలు చేశారు. ఆ కంపెనీలో అసలు ఆ కెమికల్లో ఏ పదార్థాలు ఉన్నాయి, ఎంత వాల్యూ ఉన్నాయి, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, వాటికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి మంత్రి జూపల్లి ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే అక్కడికి ఖురేషి ఆధ్వర్యంలో, ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి ఆధ్వర్యంలో చెర్లపల్లి వాగ్దేవి కెమికల్ కంపెనీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఏ ముడి పదార్థాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీసిన సమయంలో 11 కోట్ల విలువైన మెటీరియల్ ఉందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కోర్టుకు కూడా మహారాష్ట్ర పోలీసులు అదే చెప్పారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దీనిపైనే ఎక్సైజ్ లో ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ పై చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. నార్కోటిక్ బ్యూరోని ఈగల్ టీమ్ గా మార్చి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించి అదనంగా సిబ్బందిని కూడా కేటాయించి తెలంగాణలో డ్రగ్స్ అనే పదమే లేకుండా చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరుసగా దాడులు చేస్తూ డ్రగ్స్ వారేవారు గానీ, అమ్మేవారు గానీ, కొనుగేవారు గానీ, తయారీ కేంద్రాలు కానీ వీరన్నిటిపైన కూడా నిఘా ఉంచుతున్నారు. కానీ ఇక్కడ చెర్లపల్లి వాగ్దేవి కంపెనీలో కెమికల్ అనుమతులు తీసుకొని అక్కడ ఏదైతే కెమిస్ట్రీకి సంబంధించిన డ్రగ్ మెఫిడ్రిన్ డ్రగ్ తయారు చేస్తూ పట్టుబడడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. వాటికి సంబంధించి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఈ కేసు మహారాష్ట్ర పోలీసులు బంగ్లాదేశ్ చెందిన ఫాతిమా అరెస్ట్ చేయడంతో మొత్తం డొంకంతా హైదరాబాద్ కి కదిలింది. హైదరాబాద్ లో కూడా వచ్చి స్వయంగా నెల రోజుల పాటు డెకా ఆపరేషన్ చేసి ఇక్కడ మేము డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పేసి కూడా మహారాష్ట్ర పోలీసులు చెప్తున్నారు. అయితే మహారాష్ట్ర పోలీసులకి ఇటు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే కోఆర్డినేషన్ లోపమా, లేదంటే ఎందుకు 12,000 కోట్లు 32,000 కోట్లు అనే ఇలా తప్పుడు ప్రచారం చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీనికి సంబంధించే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ కావడంతో వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు దీనికి సంబంధించి పూర్తి నివేదిక అందించాలని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖను ఆదేశించడంతో ఎక్సైజ్ శాఖ ఇటు పొల్యూషన్ బోర్డు అధికారులు కూడా అక్కడ సోదాలు జరపడం జరిగింది. ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్ సురేష్, అంటే మొత్తం దొరికిన డ్రగ్స్ విలువ 12,000 కోట్ల అన్న ప్రచారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే ఇప్పుడు తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకోబోతున్నారు కాబట్టి దీనిపైన మహారాష్ట్ర పోలీసులు ఏమంటున్నారు? అయితే మెఫిడ్రిన్ డ్రగ్ తో పాటు ఇంకా కొన్ని కెమికల్స్ కూడా దొరికాయి. సో వాటి అంటే జనరల్ గా వాటికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి? మెఫిడ్రిన్ డ్రగ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు 200 డ్రమ్ములకు సంబంధించిన కెమికల్ లిక్విడ్ తో పాటు కొన్ని ముడి పదార్థాలను కూడా బ్యాగ్స్ లలో స్వాధీనం చేసుకున్నారు. వాటిని 2 లారీల్లో ముంబైకి కూడా తరలించారు. ఈ కేసు అంతా మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా సీజ్ చేసి మహారాష్ట్రకు తీసుకెళ్లడం జరిగింది. వాటికి సంబంధించి కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. అయితే కోర్టులో ఏదైతే మహారాష్ట్ర పోలీసులు ఫాతిమాని మరికొంతమంది 13 మందిని ముంబైలో అరెస్ట్ చేసిన సమయంలో ఒక ప్రెస్ మీట్ లో ఆయన ముంబై కమిషనర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దీని వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో
12,000 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్పాడు తప్ప ఎక్కడ కూడా ప్రెస్ నోట్ లో 12,000 కోట్ల రూపాయల విలువైన ముడి పదార్థాలు పట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఆయన ఓవరాల్ గా చెప్పాడు, దానికి సంబంధించి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు స్వాధీనం చేసుకున్న ముడి పదార్థాలన్నీ వాటికి సంబంధించి ఎంత వాల్యూ ఉంటది, అది అన్ని తయారు చేస్తే ఎంత డ్రగ్ తయారవుతుంది, దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే జూపల్లి కృష్ణారావుకు అందజేయడం జరిగింది. కాబట్టి దీనిపైన ఈ రోజు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది, పూర్తిగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు డ్రగ్స్ కి సంబంధించి ఉక్కుపాదం మోపుతూ ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు లా అండ్ ఆర్డర్ అన్ని పోలీస్ విభాగాలకు సంబంధించి చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసి ఇటు హైదరాబాద్ కి నేరుగా డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మాలంటేనే భయపడే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇంకా తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే కంటిన్యూగా, ఎందుకంటే డ్రగ్స్ వాడే వారిలో మార్పు రావాలి, వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చాలి, లేదంటే రూట్లు మార్చి హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ గా ఎక్సైజ్ శాఖ కావచ్చు, ఇటు నార్కోటిక్ బ్యూరో వారందరూ కూడా డ్రగ్స్ నిర్మూలన కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్ లోనే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ దొరకడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ముంబై వర్సెస్ తెలంగాణ పోలీసులుగా ఈ కేసు నడుస్తుంది. థ్యాంక్ యూ సురేష్. రైట్, హైదరాబాద్ చెర్లపల్లిలో పట్టుకున్న డ్రగ్స్ విలువ 12,000 కోట్లకు పైగా ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో అన్న ఒక ప్రచారంతో మహారాష్ట్ర పోలీసులు అలాగే తెలంగాణ పోలీసులకు మధ్య ఒక విభేద వాతావరణం నెలకొంది. అయితే ఈ 12,000 కోట్ల రూపాయలు అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపైన తెలంగాణ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు.